అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 63. కిందకి వెళ్ళిన అంజు హర్షకి చీర కట్టుకొని రెడీ అయ్యి కనిపించింది దివి. ఆమెను చూడగానే హర్ష ఫేస్లో స్మైల్. అంజు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా బాగున్నావు దివి అనింది దగ్గరికి వచ్చి. ఆమె మాటలకి చిన్నగా నవ్వింది. ఇక బాటియా ఫ్యామిలీ గుళ్ళో పూజ జరిపిస్తున్నారని దండోర వేయించారు ఊరంతా. ప్రతి వీధి డెకరేషన్ చేయించి గుడిని కూడా పూలతో లైటింగ్స్తో డెకరేట్ చేయించారు. ఇక అమ్మవారి కళ్యాణం స్టార్ట్ చేశారు. హర్ష అంజలి పీటల మీద కూర్చుంటూ అమ్మవారికి అంగరంగ వైభవంగా కళ్యాణం చేయించారు. వాళ్ళిద్దరిని చూసిన ఊర్లో వాళ్ళందరూ ఇంత చక్కటి జంట అని అనుకోకుండా ఉండలేకపోయారు. భక్తి శ్రద్ధలతో తన ఫ్యామిలీతో పాటు ఊరు కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుకున్నారు ఇద్దరు. ఇక పూజ పూర్తి కావడంతో బాటియా ఫ్యామిలీ ఊరందరికీ అన్నదానం చేయడంలో మునిగారు. అప్పుడే హర్ష పిలుస్తున్నారని హన్షి పక్కన నుండి అంజు వెళ్ళిపోతే దివి మూడీగా కాస్త దూరంగా కూర్చుంది. హన్షి ఒక్కతే వడ్డిస్తూ ఉంది. ఊర్లో వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. హాయ్ బ్యూటీ అన్నాడు ఆమె చెవిలో. ఎవరు అని వెనక్కి తిరుగుతున్న హన్షిని తిరగకుండా ఆమె నిలబడ్డ స్థానంలోనే రెండు చేతులు ఇరువైపులా ఉంచి అతి దగ్గరగా నిలబడ్డాడు. అతను ఎవరో తెలీదు కానీ గుండెసడి మాత్రం పెరిగిపోతుంది హన్షికి. ఎవరు నువ్వు అంటూ కంగారుగా అడుగుతుంది. ఎందుకలా కంగారు పడుతున్నావు బేబీ అన్నాడు అటువైపు నుండి. దూరం జరుగు అనింది వణికే గొంతుతో. నిన్ను చూస్తూ దూరంగా ఉండడం నా వల్ల అవ్వట్లేదు బేబీ, అందుకే ఇలా వచ్చాను అన్నాడు. అతని మాటల్లో చాలా రోజుల నుండి పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమె అతను ఎవరు అని ఆలోచిస్తూ ఉంది హన్షి. అంతలో అతని పెదవులు ఆమె మెడవంపులోకి చేరుతూ మెడ మీద ముద్దు పెట్టాయి. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని వెనక్కి తిరిగింది. ఎవరు కనిపించలేదు. ఇదేంటి, ఎవరు లేరేంటి, అంతా నేను భ్రమపడుతున్నానా అని ఓ నిట్టూర్పు విడిచి మనసంతా ఎలాగో అనిపిస్తుంటే అక్క నుండి బామ్మ నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఊర్లో వాళ్ళందరూ హర్ష అంజలిని పలకరిస్తూ మాట్లాడుతున్నారు. ఆమె అందం అణకువ చూసి ఫిదా అయిపోయారు. ఒక అమ్మాయికి ఉండే లక్షణాలన్నీ అంజలిలో చూసి, అన్నపూర్ణమ్మ గారు, మీ మనవరాలు అందంతో పాటు చాలా అణకువ కూడా ఉంది. ఈ కాలంలో ఆడపిల్లలు మరీ అడ్వాంటేజ్ అయిపోతున్నారు. కానీ మీ మనవరాలు మాత్రం అందరికీ అతీతంగా కనిపిస్తుంది. ఇంత మంచితనం, అమాయకత్వం అని పొగుడుతుంటే బామ్మ మనసు పొంగిపోయింది. హర్ష ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపించింది ఆవిడకి. ఊర్లో వాళ్ళ కాంప్లిమెంట్స్ హర్ష చెవిన కూడా చేరాయి. ఊర్లో కొంతమంది ఆడపిల్లలతో మాట్లాడుతూ కనిపించింది అంజు. ఆమెని అలాగే కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు హర్ష. నిజంగా వైఫీ, ఐఎమ్ రియల్లీ లక్కీ. అన్ని క్వాలిటీస్ ఒకే అమ్మాయిలో ఉండడం చాలా కష్టం. కానీ నా వైఫీలో ఒక్క మార్క్ కూడా లేకుండా ఇలా ఎలా పుట్టేశావే అనుకుంటున్న అతని భుజం మీద పడ్డ చేతికి వెనక్కి తిరిగాడు హర్ష. రఘునందన్ కన్నా నమస్తే హర్ష గారు, నమస్తే రఘునందన్ గారు అన్నాడు హర్ష. పక్కనే ఉన్న అతని భార్య కూడా హర్షకి నమస్కరించింది. బాగా హుందాగా ఉన్నారు ఇద్దరు కూడా. ముంబైలో మోస్ట్ పాపులర్ బిజినెస్ మ్యాగ్నెట్ రఘునందన్ కన్నా. ఇక గుడిలోనే ఒక వైపుకు సమావేశమయ్యారు. వాళ్ళెవరో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు దివి అంజు. తను అంటూ అంజు వైపు చూపించింది నాగేశ్వరి కన్నా. తను నా వైఫ్ అంజలి భాటియా అని ఇంట్రడ్యూస్ చేశాడు హర్ష. అంజు దగ్గరికి వచ్చి నమస్కారం చేసింది. ఎంత చక్కగా ఉన్నావో అని ఆమె తల నిమిరింది. ఇక హర్ష పక్కన కూర్చోబెట్టుకుంటూ దివిని పిలిచాడు కళ్ళతోనే. భాటియా ఫ్యామిలీలో పెరిగారుగా, అందంతో పాటు పద్ధతులు కూడా పుణికిపుచ్చుకున్నారు చెల్లెల్లో. నమస్కారం అంటూ కాస్త బెండ్ అయ్యి నమస్తే చేసింది దివి. నమస్తే తల్లి అంటూ చిన్నగా స్మైల్ ఇచ్చింది ఆవిడ. రేపు మంచి రోజుంది హర్ష గారు, పంతులు గారిని కూడా కనుక్కున్నాం. ఓసారి పిల్లలిద్దరినీ చూసుకోమని చెబితే వాళ్ళు ఒకరికొకరు నచ్చుకుంటే తర్వాత కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అన్నాడు అతను. సరేనండి, అప్పటి వరకు మీరు కూడా మా గెస్ట్ హౌస్ పక్కనే ఉంది, అక్కడ స్టే చేయండి. మీకు అన్ని ఏర్పాట్లు చేసుంచారు మా వాళ్ళు అని చెప్పాడు హర్ష. సరే హర్ష గారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే దివికి టెన్షన్ మొదలైంది. అసలు వీళ్ళెవరు, భయ్యా ఏం చేస్తున్నాడు అని ఆలోచనలో పడింది దివి. ఇక్కడ పెరిగిన గుండెసడిని అదుపు చేసుకోవడానికి నానా తంటాలు పడుతూ బెడ్ మీద వాలింది హన్షి.
ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి కర్టెన్స్ క్లోజ్ అయ్యి రూమ్ అంతా చీకటిగా మారిపోయింది. అసలేం జరుగుతుందో అర్థం కాక టెన్షన్గా పడుకున్నదల్లా లేచి నిలబడింది హన్షి. ఆమె నడుం చుట్టూ చేతులు బిగిశాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డోంట్ బీ పానిక్ బేబీ, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అంటూనే అతని చేతులు ఆమె బాడీని తడుముతుంటే అతడి టచ్ని ఫీల్ అవుతూ అతడి మాయలో పడిపోతుంది హన్షి. అతను తన పని తాను చేసుకుపోతున్నాడు. కాసేపటికి తేరుకొని ఎవరు నువ్వు అనింది అరిచినట్లే. టెన్షన్ పడకు బేబీ, నీకు బాగా కావలసిన వ్యక్తిని, నిజం చెప్పాలంటే నీకు కాబోయే మొగుడిని అన్నాడు. ఏంటి అంటూ గయ్యుమంది. అరవకే, చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి. నీకేమైనా పిచ్చా? ఫేస్ చూపించకుండా ఇలా దాక్కొని నాటకాలాడుతున్నావా? దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడు. అమ్మో, నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది. నీ ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము గాని ధైర్యం గాని లేవు పాపా అన్నాడు. ఆమె మీద నుండి చేతులు తీయకుండా. అతడు చేతుల మీద చేతులు వేసి దూరం చేయడానికి ట్రై చేస్తుంది. అలా చేయకుండా ఆమె వీపు మీద ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా ఒళ్ళు జివ్వుమంది. మైమరుపుగా కళ్ళు మూసింది. అప్పటి వరకు అరిచిన హన్షి అతని టచ్కు ఫీల్ అవుతూ అలాగే కళ్ళు మూసుకుంది. ఆమెను అతని వైపుకు తిప్పుకొని ఆమె మెడవంపులోకి చేతులు పోనిస్తూ దగ్గరగా అనుకుని పెదవులు అందుకున్నాడు. చాలా స్మూత్గా, ఇంటెన్స్గా, ప్యాషనేట్గా ముద్దు పెడుతుంటే అతడి పెదవులు చేసే మాయకి ఈ లోకాన్ని మర్చిపోయింది హన్షి. అతనికి పూర్తిగా సహకరిస్తుంది. ఆమె అలా అతనికి సహకరిస్తుంటే ముద్దుని తీవ్రంగా మార్చాడు. ఇక కాసేపటికి ఊపిరి భారం అవుతుంటే ఈ లోకంలోకి వచ్చి అతన్ని క్షణం ఆలోచించకుండా దూరం నెట్టేసి అలాగే మెల్లగా వెనక్కి వెళ్ళి లైట్స్ ఆన్ చేసింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. తల పట్టుకొని కూర్చుంది. అసలేంటి ఇదంతా? నేనే ఊహించుకుంటున్నానా లేక నిజంగానే నా రూంలోకి ఎవరైనా వచ్చారా? ఆమెకేం అర్థం కావట్లేదు. ఆలోచనలతో బుర్ర పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది. తల పట్టుకొని బెడ్ మీద కూలబడింది హన్షి. ఇక అలాగే బెడ్ మీద వాలిపోయి ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియలేదు. ఏమైంది హన్షి? ఏంటి అలా డల్గా కనిపిస్తున్నావు అని అడిగింది అంజు. అప్పుడే తన రూమ్ నుండి బయటకు వచ్చిన హన్షిని చూసి, ఏం లేదు బాబీ, ఒంట్లో కాస్త నీరసంగా ఉందని పడుకున్నా. అవునా, ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఫోర్హెడ్ మీద చేయి పెట్టి చూసింది. చల్లగానే ఉంది. ఓకే, నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను అంటూ వెళ్ళింది కిచెన్లోకి. ఇక హాల్లో అందరూ కూర్చోవడంతో అందరికీ కాఫీ కలిపి తీసుకుని వచ్చి దివి చేతికిచ్చింది కాఫీ ట్రేని. ఇవ్వు బాబీ, మీ భయ్య నిన్నే ఇవ్వమన్నాడు దివి, వెళ్ళు అంటూ చెప్పగానే రఘునందన్ కన్నా నాగేశ్వరి కన్నా మిగతా వారందరికి కూడా ఇచ్చింది. దివిని అలాగే చూస్తూ ఉన్నారు. ఇంత పద్ధతిగా ఉంది, చాలా అందంగా ఉంది, అనుకోకుండా ఉండలేకపోయారు. ఇక నాగేశ్వరి గారు దివిని పక్కనే కూర్చోబెట్టుకుంటూ ఆమె తల నిమిరారు. వాళ్ళు ఎవరో సరిగ్గా అర్థం అవ్వక ఇబ్బందిగా ఆమె పక్కన కూర్చుంది దివి. థ్యాంక్ యూ బాబీ, నువ్విచ్చిన కాఫీ తాగిన తర్వాత చాలా రిలీఫ్గా ఉంది అనింది చిరునవ్వుతో హన్షి. సరే కానీ బాబీ వాళ్ళంతా ఎవరు? కొత్తగా కనిపిస్తున్నారు. ఏమో హన్షి, నాకు తెలీదు అనింది అంజు. అక్కకి మ్యాచ్ ఫిక్సింగ్ ఏమో అనింది అనుమానంగా. హన్షి, మేబీ అనింది అంజు. ఒకసారి భయ్యాని కనుక్కో బాబీ అనగానే ఓకే అంది. ఇక ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోయాక అంజు హర్ష రూమ్కి వచ్చింది. చాలా సీరియస్గా వర్క్ చేస్తూ కనిపించాడు. డిస్టర్బ్ చేస్తే ఏమంటాడో అని వెళ్ళి మెల్లగా కాస్త దూరంగా కూర్చుంది. ఏంటి వైఫీ, ఏదైనా మాట్లాడాలా అన్నాడు కీబోర్డ్పై వేలు కదుపుతూ. అనింది. ఏంటి అన్నాడు ఆమె సమాధానానికి. ఏం లేదు హబ్బీ అనింది చిన్నగా. ఏదో అడగాలనుకుంటున్నావు, చెప్పు వైఫీ అన్నాడు. అది అది అని నాంచుతుంటే ల్యాప్టాప్ పక్కన పెట్టి అంజుని చేరి, ఏంటి నీ డౌట్ చెప్పు అన్నాడు. అతను అంత దగ్గరగా వచ్చి నిలబడగానే గుటకలు మింగుతూ, అది కొత్తగా వచ్చారు కదా, వాళ్ళు ఎవరు హబ్బీ అనింది. ఓ, నీ డౌట్ అదా, దివిని చూసుకోవడానికొచ్చారు అనగానే అవునా అని సంతోషపడింది. మరి అబ్బాయి ఎక్కడా? రేపు మంచి రోజుంది, రేపు వస్తాడు అన్నాడు హర్ష. మంచి రోజు అనగానే అంజుకి ఏదో తట్టిన దానిలా హబ్బీ అనింది. ఏంటి వైఫీ అన్నాడు నడుం పట్టి దగ్గరికి లాక్కుంటూ. అది మంచి రోజు రేపుందా అని అడిగింది మళ్ళీ. అవును,
ఎందుకలా అడుగుతున్నావు వైఫీ అన్నాడు ఆమె కురులని వెనక్కి అంటూ. మరి మీరు మార్నింగ్ మాట్లాడిన విషయం గురించి అని కళ్ళు కిందకి దించింది. ఆమె సిగ్గు, ఆమె మాటలు అతనికి నవ్వు తెప్పిస్తుంటే ఆమె నోటి వెంట వినాలని, ఏంటి వైఫీ మార్నింగ్ ఏంటి అన్నాడు. అదే మీరు మన అని ఆగిపోయింది. హా మన అన్నాడు. అది మనిద్దరం అనింది. మళ్ళీ చెప్పు వైఫీ మనిద్దరం ఏంటి? నేను చెప్పను అంటూ అటువైపు తిరుగుతుంటే మీదకి లాక్కుంటూ ఫస్ట్ నైట్నా అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అంజలికి. మరీ ఇంత టెన్షన్ పడితే ఎలా వైఫీ? మన ఫస్ట్ నైట్కి ఇంకెలా అయిపోతావో అన్నాడు హస్కీగా. అతని టోన్కి, చేసే చేష్టలకి నిలువెల్లా చెమటలతో తడిసిపోయింది. ఓయి వైఫీ నీ బాధేంటే అన్నాడు. ఏం అడగాలనుకుందో అది మర్చిపోయింది టెన్షన్లో. చెప్పు వైఫీ అన్నాడు మళ్ళీ ఆమె మెడపై వేళ్లు తాకిస్తూ. అది మర్చిపోయాను హబ్బీ అని ఒక్కో మాట కష్టంగా పలికింది ఒళ్ళు కంపిస్తుంటే. అరే ఏం చేస్తే గుర్తొస్తుంది చెప్పు వైఫీ అంటూ ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ లాగేశాడు. గుడ్లు పెద్దవి చేసుకుంది. వీపు మీద వేళ్ళు నాట్యమాడుతుంటే హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయి అతన్ని దూరం నెట్టి పారిపోయింది. క్రేజీ వైఫీ అని నవ్వుకున్నాడు వెళ్తున్న అంజలిని చూసి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.